మీ అందరికంటే గొప్పవాణ్ణి నేనే ప్లేస్ లేదురా, ఆగురా రే. అబ్బా, నీకన్నా నేనే గొప్ప. ఎందుకురా 2 సార్లు కొట్టినందుక? చూపించావా? దానికే గొప్పనా చేస్తున్నారా రే? రే గుడ్డు తీయకురా. ఏమైంది? కింద పడింది. ఏమైంది? పడింది కదా మరి. అంటే దీన్ని బట్టి నీకేమర్థమైంది? నువ్వే చెప్పాలి. భూమికి ఆకర్షణ శక్తి ఉందని. అబ్బా, ఏం చెప్తావురా? అది నేను అనుకున్నా. సో నేనే గ్రేట్ నీకన్నా. నువ్వు గొప్ప. ఒక్క నిమిషం ఆగు. ఏం చేసినావు? పైకేసి కింద చూసినా? ఏం చేసినావురా? నేను చేసిందే నువ్వే చేసినావు. నువ్వేం చేసినావురా? పైకేసి కింద వేసినా. ఏమని చెప్పి నువ్వు? భూమికి ఆకర్షణ శక్తి ఉందని. నేనేం వేసినా? పైకేసి కింద వేసినా. పైకేసి ఏమైంది? కింద పడింది. కింద పడింది కదా. సో భూమికి ఆకర్షణ శక్తి ఉంది. సో గ్రేట్. నువ్వే గ్రేట్ కదా. ఇప్పుడు నేనేం వేసినా? పైకి వేసినా కింద పడింది. అవును. అంటే ఆకాశానికి ఆకర్షణ శక్తి లేదు అని తెలిసింది. ఇప్పుడు ఏంటి రసా ఏంటి ఇది? ఒక గాడిద ఇంకో గాడిద కలిసి ఏంది డిస్కషన్? ఈ క్వశ్చన్ ఏంద్రా ఇంకో గాడిద అడుగుతుంది? ఎవరు? మాస్టర్ రా. సార్ సార్ మీరు స్టూడెంట్స్ ఎంత రిస్క్ తీసుకుని అనుకోలేదు కానీ క్లాస్కి వెళ్దాం అండి ముందు. క్లాసా? చిన్న కామెడీ క్లాస్ అయితే వస్తాం సార్. ఓకే, ఫస్ట్ క్లాస్ వచ్చినాక అటెండెన్స్ ఉండాలి కదా. 100% అటెండెన్స్ మెన్షన్ చేస్తే మీకు అవార్డు ఇప్పిస్తాం. నాకు 60 వచ్చి చాలు సార్. సరే కానీ సార్ వాడికి పోతాం. వస్తాను సార్. సరే అటెండెన్స్ నోట్ చేసుకుంటా. అడుకో. సరే నెంబర్ 1 సార్. ఏంద్రా? నెంబర్ 1 సోప్ సార్. రుద్దుకోండి, ఎర్రకొస్తారు. నెంబర్ 1 అంటే అటెండెన్స్ నెంబర్ 1 రా. అటెండెన్స్ ఉంటాగలా. థ్యాంక్ యూ. నెంబర్ 2 సార్ 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 తీసుకోండి. పోండి పోండి. అర్జెంట్ అన్నారు కదా, అందుకనేమో తెచ్చాను. నెంబర్ 2 అంటే అటెండెన్స్ నెంబర్ 2 రా. అటెండెన్స్ ఏంది రా ఇది? ఒక అటెండెన్స్. నెంబర్ 3 సార్. నెంబర్ 3 రావాలంటే వర్షమైనా రావాలి, లేదంటే ఉరుములైనా రావాలి సార్. అబ్బా, అంతుందా? మరి ఎవరు వాడు? మాడు చూడడానికి పొట్టిగా ఉన్నా, మాట్లాడితే మాటలు, పోట్లాడితే పోట్లాటలు. వాడు రావాలంటే మ్యూజిక్ ఉండాలి సార్. రమ్మరా అని చూద్దాం. మ్యూజిక్ స్టార్ట్. నీ గోలు ఎక్కువైతుంది. ఏంది అరుపులు మెరుపులా? సార్ మీరు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. మీరే చూస్తారు కదా ముందు కానీ ఇంజనీరింగ్ వచ్చినారు. అసలు మన రాష్ట్ర భాష తెలుగు ఉడుతుందా ఇంతకు మీకు? చందులు సమాసాలు సమోసాలు అయ్యాను. అంత దూరం వద్దులేనా? సింపుల్ కొన్ని కొటేషన్ చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. సరే సార్. మీకు జీవితానికి పనికొచ్చేటి. సరే సార్. కమా. నా కొన్ని ఇంపార్టెంట్ కొటేషన్ చెప్తాను, బాగా నేర్చుకోవాలా, సరేనా? నోట్ చేసుకోండి. 5/4/2012. సార్ మీరు నిలబెట్టారు.
పార్టీ సార్ పార్టీ. ఎదవాళ్ళారా? నెల తప్పారు కదా, నెల తప్పుగా రాశారు అని చెప్పాలా? తెలుగు సార్, తెలుగు అంత బాగొచ్చు నాకు. ఆహా, సర్లే కానీ నేను చెప్పింది పలకండి. ఆ, చెడపకురా చెడేవు, ఆ. చెప్పడం కంటే చేయడం మేలు, ఎవరికి వారే గొప్ప. నువ్వు నోరు మూసుకో. ఓయ్, ఎవరాడు? అదే వాళ్ళు సార్ వాళ్ళు. నోటి చేస్తున్నారా? చేస్తున్నా సార్. బాగా గుర్తు పెట్టుకున్నారా? నానా ప్రతాప్, వెళ్ళి బోర్డు క్లీన్ చేయి. చెడపకురా చెడేవు, నేను తొడపను. అరే చెప్పమంటే ఇది బోర్డు రా. నేను తొడపను సార్, మీరు చెప్పిన నేను ఫాలో అవుతున్నా. నాన్న అభిలాష్, నువ్వన్నా తిరుగురా. సార్ చెప్పడం కంటే చేయడం మేలు మీరే చెప్పారు సార్, అందుకే మీరే రద్దు చేసుకోండి. వద్దులే కానీ మీ సోది నాకు ఎందుకంటే రాను. ఇద్దరు రే, నువ్వు చూస్తే చాలా స్మార్ట్గా ఉన్నట్టున్నావు. నీకు ప్రపంచం గురించి బాగా తెలుసా? తెలుసు సార్, చాలా బాగా చాలా జనరల్ తెలుసు. అయితే ఈ ప్రపంచంలో అందరికంటే అన్నిటికంటే గొప్ప వ్యక్తి పేరు చెప్పరా. గొప్ప చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్వర. నేనే సార్. ఏందిరా ఏందెంతో లెక్క పెట్టినావు, ఎందరినో చూపించావు, చివరికి నా దగ్గరికి వచ్చి ఇప్పుడు మీరేం చెప్పారు సార్? ఎవరి వారికి గొప్ప అని రాశారా? అబ్బా వదిలేండి రా. అదే దీన్ని మర్చిపోండి రా, ఇంకా వద్దురా, ఇంక పండ్రా, మర్చిపోండి రా. ఏంది తెలుగు రా అసలు బేసిక్స్ అన్నా ఉండా మీకు? మేము ఎక్స్పర్ట్ సార్, బేసిక్స్ తో పనిలే. అవునా? ఎంత బేసిక్ ఉందో ఇప్పుడు చెక్ చేస్తా ఒక్కొక్కరిని. ఓకే అసెంబుల్. ఇప్పుడు ఒక్కొక్కరికి కొన్ని ప్రశ్న అడుగుతాను, టక్కని చెప్పాలి, సరేనా? రే పొడుగుడా, చెప్పు సార్. చాలా పొడుగు ఉండా కదా. ఎస్, మన దేశంలో హిమాలయాలు తెలుసు కదా. తెలుసు సార్. హిమాలయాలు ఎక్కడ ఉన్నాయరా? హిమాలయాలు ఐస్ క్రీమ్ పర్లేదు ఉంటాయి సార్. ఐస్ క్రీమ్ పాలలు. ఐస్ క్రీమ్ పర్లేదు సార్, చల్లగా ఉంటది. మరి అది ఏసీరా? ఏసీనా? ధూమ్ తగలయ్యా. హిమాలయాలో కూడా చల్లగా ఉండాలి సార్. దురా ఏం తెలుసా నీకు? రే కాలేజీకి వచ్చినా కదా, అనుకోండి. కాఫీకి కాలేజీకి తేడా అయిందిరా? కాఫీకి కాలేజీకి. కాఫీలో చక్కెర ఉంటుంది సార్, షుగర్ ఉంటుంది సార్. కాలేజీలో షుగర్ ఉంటుంది సార్. పడతాయి లిమిట్. సారీ సార్. ఓకే, నీ క్వశ్చన్. నీకు హిందీ వచ్చానా? సూపర్ 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 గా వచ్చా. మరి హిందీలో మై అని వస్తే హూ అని వస్తుంది, మై యహా హూ అని. మరి తుమ్ వస్తే తుమ్ వస్తే సీవిడ్ వస్తా సార్. సీవిడ్. రే ఏం రా, కనీసం ఉల్లి వల్ల ఉపయోగాలు అని చెప్పరా. ఉల్లి వల్ల అది కూడా తెలియదా సార్? ఏంట్రా? ఇప్పుడు కోస్తే అడవుల్లో నేర్పిస్తారు, అదే కొంటే మగవాళ్ళని నేర్పిస్తారు. అదే ఉల్లిపాయ ఉపయోగం. ఇంత బాగా ఉల్లి ఉపయోగిస్తుంది నువ్వేరా. ఎస్ ఎస్. అనా మనిషి గాడిదలా ఎప్పుడు పరివర్తిస్తారా? గాడిదలా ఎప్పుడంటే అడ్డగాడిద. మంచి గాడిదలే. సరే సార్, క్వశ్చన్ ఒకసారి అడగండి సార్. మనిషి గాడిదలా ఎప్పుడు ప్రవర్తిస్తాడు? సైకిల్ తీసేటప్పుడు సార్. సైకిల్ ఎట్టరా? స్టాండ్ తీసాను సార్ అప్పుడు. ఏది చూపించు. ఇది సైకిల్ సార్. చిన్న కూడా పిలిచాలి సార్. మళ్ళీ సారీ సార్. తీయాలంటే అంతే సార్. ఓ గాడిద చేస్తాను, నువ్వు చేస్తున్నావు. నువ్వు గాడిదే, మంచి గాడిద. నెక్స్ట్ నేను చూస్తే చాలా సింపుల్ క్వశ్చన్ అనిపిస్తుంది ఇంతే కానీ, మోటార్ సైకిల్ ఎట్లా ఉంటుంది సారా? నీకు ఎలక్ట్రానిక్స్ బాగొచ్చు కదా. చాలా బాగొచ్చు సార్. సరే సార్, మోటార్ సైకిలే కదా సార్. దాని ఫార్ములా అడిగింది. ఫార్ములానా? ఇంత చెప్పినాక మిగతా మీరే తెలుసుకోలేదు సార్. తెలుసుకో. రే చెప్పండి సార్. టీచర్ కదా. అవును సార్. ఎస్ సార్.
టీచర్ కి గుడ్ టీచర్ కి తేడా చెప్పరా. గుడ్ టీచర్ కి తేడా గుడ్డు సార్, గుడ్డు గుడ్డు ఆడితే గుడ్ ఏం కాదు. గుడ్డు ఉండదు సార్, అంతే కాదు. ఎక్కడ దొరికినారా ఒక్కరికన్నా ఏం సరిగ్గా చెప్పేసి అవట్లేదు. అయితే ఒక్కొక్కని కాదు కానీ నువ్వు నువ్వు కూర్చొని క్వశ్చన్ అడగబుద్ధి కావట్లేదురా. సార్ అడగండి సార్. సరే కానీ ఇందాక క్వశ్చన్ అంటే గుర్తొచ్చింది, ఇంకోటి గుర్తొచ్చింది. కాలేజ్ గురించి చెప్పావు కదా, నీకు అలాంటిది అడుగుతా, బాగా చెప్పాలి ఆలోచించి. సరేనా? అడుక్కోండి సార్. ఫస్ట్ నైట్ కి లాస్ట్ నైట్ కి తేడా ఏంది? సిగ్గుపడద్దు, ఒరిజినల్ చెప్పు. నేను చెప్తాను. చెప్పు. ఫస్ట్ నైట్ సార్, పూల పైన మనం పడుకుంటే ఫస్ట్ నైట్ సార్. అదే పూలు మన పైన పడుకుంటే లాస్ట్ నైట్ సార్. ఓయ్ ఏమది? నెక్స్ట్ అన్నా, 1000 కేజీలు అయితే 1 టన్ అవుతుంది. 3000 కేజీలు అయితే ఎంత అవుతుంది? ఇంకోసారి అర్థం కాలేదు నాకు, మైండ్ తట్టడా. 1000 కేజీలు అయితే 1 టన్ను, 3000 కేజీలు అయితే ఎంత? అంతే కదా. టన్ను టన్ను టన్ను. అబ్బా! ఏమైందిరా? ఆన్సర్ చెప్పినారా ఎడవా? రే 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 ఎద్దవా. థ్యాంక్ యూ సార్.